హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 20వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని పరిసయ్యులు సద్దుకాయులు వచ్చి క్వెషన్ చేస్తారు. అంటే నువ్వు ఏ అధికారంతో నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా క్వెషన్‌కి ఇంకొక క్వెషనే ఏస్తాడు. మీరు ముందు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. అప్పుడు నేను ఆన్సర్ చెప్తా అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ చెప్తాడు. ఒక్కొక్కసారి మనం గూడా దేవుడు అందుకే చెప్తాడు గదా! పాము వలె చాలా వివేకం కలిగుండాల. కానీ పావురం వలె నిష్కపటంగా ఉండాలి. సో, అలాగా జీసస్ క్రైస్ట్ గురించి మనం ఇది కూడా మనము తెలుసుకోవచ్చు. అలానే ద ఫారిసీస్ ఈజ్ ఇట్ లాఫుల్ టు పే టాక్సెస్ టు సీజర్. అంటే పరిసయ్యులు వచ్చేసి యేసుక్రీస్తుని ఎలాగోలా యేసుక్రీస్తుని పట్టుకోవాలని చెప్పేసి ఒక క్వెషన్ ఏస్తారు. ఏమనంటే కైసర్‌కి ఆ రోజుల్లో కైసర్ అని ఒకతను ఉండేవాడు. సో, అతని ఎంపైర్, తన అథారిటీ ఉండేది. సో, ఆ టైంలో మనము ఈ టాక్సెస్ అనేది మనము కైసర్‌కి కట్టడం కరెక్టేనా అని చెప్పేసి అడుగుతారు. దానికి గూడా యేసుక్రీస్తు ఈళ్ళు నేను యెస్ అని చెప్తే నన్ను ఇలా ఇరికిస్తారు, నో అని చెప్తే నన్ను ఇలా ఇరికిస్తారని చెప్పి యేసుక్రీస్తు ఏం చేస్తారంటే దానికి గూడా ఒకటి చేస్తారు. అదేంటో మనం ఈ అధ్యాయంలో చూద్దాం. అలానే సద్దుకాయులు వచ్చేసి పునరుద్ధానం గురించి ఏంటి అని చెప్పేసి క్వెషన్ అడుగుతారు. సద్దుకాయులు ఏంటంటే పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం అసలు లేదు అని చెప్పేసి అని అంటారు వాళ్ళు. సో, వాళ్ళేందంటే ఒక స్త్రీ ఉందనుకో, ఆ స్త్రీ ఒకరిని పెళ్లి చేసుకుంటే అలాగా జూయిష్ కల్చర్‌లో ఒక లా ఉండేది. ఏంటంటే ఒకటుంటది. ఏంటంటే ట్రెడిషన్ ఏంటంటే ఒకవేళ హస్బెండ్ గనక చనిపోతే ఆ హస్బెండ్ వాళ్ళ బ్రదర్‌ని ఈమె పెళ్లి చేసుకోవాలి. సో, సద్దుకాయులు వచ్చేసి ఆ క్వెషన్ అడుగుతారు. ఒకవేళ ఒక హస్బెండ్ ఉండి ఆయన చనిపోతే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. తను చనిపోతే వాళ్ళ మొత్తం ఏడుగురు మంది ఉంటే ఏడుగురిని పెళ్లి చేసుకుంటే పునరుద్ధానంలో ఆమె ఎవరికి భార్య అయి ఉంటది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు సింపుల్‌గా ఒక ఆన్సర్ చెప్తాడు. అది కూడా మనం చూసాము. అంటే పునరుద్ధానంలో ఇలాగా పెళ్ళికి ఇయ్యబడ్డం గానీ, పెళ్లి వీళ్ళు చేసుకోవడం గానీ అయన్నీ ఉండవు అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తారు. అది కూడా మనం చూస్తాం. అలానే దావీదు కీర్తనల గ్రంథంలో ప్రభువు నా ప్రభువు పక్కన కుడి పార్శ్వం పైన కూర్చున్నాడు అని ఉంటుంది. సో, దాని గురించి కూడా మనం చూసాం. బివేర్ ఆఫ్ ది స్క్రైబ్స్, అంటే ఈ శాస్త్రుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తాడు. ఈ శాస్త్రులు ఏం చేస్తారంటే జనరల్‌గా ఇప్పుడు దీన్ని మనము కొన్ని చర్చెస్‌లో గానీ, కొన్ని మీటింగ్స్‌లో కానీ కొంతమంది పాస్టర్‌లు కూడా ఇలానే బిహేవ్ చేస్తారు. ఎలా అంటే సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. అగ్రపీఠం పైన అంటే చాలా హయ్యర్ పొజిషన్స్‌లో కూర్చోవాలని, లేకపోతే వాళ్ళకందరూ వందనాలు చేయాలని చెప్పేసి అలా కోరుకుంటారు. వాళ్ళందరితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తారు. అదంతా మనము ఈ అధ్యాయంలో చూసుకుందాము. వాటన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ద పారబుల్ ఆఫ్ ద వికెడ్ వైన్ డ్రెస్సర్స్. అంటే కపటమైన ద్రాక్ష తోటని కాపు కాసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అతను ఉంటాడు, ఒక యజమాని. ఆ యజమాని తన తోటని ద్రాక్ష తోటని కొంతమంది పనులకి ఇచ్చేసి మీరు మంచిగా చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నా పంట నాకు ఇయ్యండి అని అంటే వీళ్ళేం చేస్తారంటే వీళ్ళేం చేస్తారంటే అయితే ఆ యజమాని ఒక సర్వెంట్‌ని పంపిస్తాడు. పంపిస్తే వాడిని కొడతారు. కొట్టి పంపించేస్తారు. ఇంకొకరిని పంపిస్తాడు. కొట్టి అవమానించి పంపించేస్తారు. ఇంకొకరిని పంపిస్తే వాడిని చాలా బాధ పెడతారనమాట. అయితే ఈసారి నా ప్రియకుమారుడినే పంపిస్తాను. కనీసం వాళ్ళు అప్పుడన్నా ఇది నా ప్రియకుమారుడినన్నా ముద్దు పెట్టుకుంటారు, మంచిగా చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు ఆయనని చంపేస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన సొంత కొడుకునే వాళ్ళు అలా చేస్తే ఊరుకుంటాడా? సో, ఇది దేన్ని కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పారంటే ఆ కాపు కాసేవాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. అయితే ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన దేవుడు. దేవుడు వీళ్ళకిచ్చిన రక్షణను కూడా వాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి అది కూడా మనము ఈ అధ్యాయంలో చదువుకుందాము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఏ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చినో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినది అని చెప్పిన యెడల, ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాడిని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేం చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించేదని అనుకోనాను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదాం రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏం చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టుకొని వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలి చేయుననెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారంగా పట్టుకున్న సమయము చూచితిరి గాని జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవెవ్వని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయో ఎవనివని ఆయన అడగగా, వారు కైసరు అన్రి. అందుకైనా, అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల యొద్దట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు రాసి ఇచ్చాను. 7 సహోదరులుండ్రి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకుని, ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్ళాడి సంతానం లేకే చనిపోయారు. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికియబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికియబడరు. వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు గనుక వారికను చావనేరరు. పొదను గూర్చిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. తర్వాత వారు ఆయనను మరేమీ అడగ తెగింపని లేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తంగా చెప్పితివన్రి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగు చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నా పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల
ఆయన ఏలాగ అతని కుమారుడగునని చెప్పాను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.